హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం కీర్తనలు 11వ కీర్తన 7వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చేసెదరు. వాక్యంలో చూస్తున్నట్లుగా దేవుడు నీతిమంతుడు. దేవుడిలో ఏ పాపము లేదు, ఏ దుర్నీతి లేదు, ఏ అపవిత్రత లేదు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన వలె నీతిగా, పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనము కూడా దేవునికి నచ్చినట్లుగా పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలి. వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవునిలో దుర్నీతి అనగా ఏ చెడుతనము దేవునిలో లేదు కాబట్టి ఆయన బిడ్డలమైన మనలో కూడా ఏ దుర్నీతి అనగా ఏది చెడుతనం మనలో ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి మనము కూడా నీతిగా, పరిశుద్ధముగా, పవిత్రముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నీతిమంతుడు ఆయన, నీతిమంతులను ప్రేమిస్తాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనము దేవుని ప్రేమిస్తున్నాము అంటే దేవుని గుణాలు మనలో ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నట్లు. దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతికినప్పుడు దేవుని ప్రేమిస్తున్నట్లు. అలాగున్నప్పుడు ఆయన ముఖ దర్శనమును, ఆయన స్వరాన్ని, ఆయన చూడడానికి మనకు దేవుడు కృపను చూపిస్తాడు. నీతిగా ఉన్నప్పుడు, మనము పరిశుద్ధముగా ఉన్నప్పుడు దేవుని ముఖ దర్శనం చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే యథార్థవంతులు మాత్రమే దేవుని ముఖ దర్శనమును చూసే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధముగా ఉన్నప్పుడు దేవుడు ముఖ దర్శనమును చూసే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకని మనలో ఏ అవినీతి, ఏ అపవిత్రత లేకుండా మనము పరిశుద్ధముగా ఉండాలని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును కాక. ఆమె పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీవు నీతిమంతుడు తండ్రి. మేము కూడా నీ వల్లే నీతిమంతులుగా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. నీ ముఖదర్శనం చూసే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.